సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన మహాశక్తివంతమైన భైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి సకల శత్రువులను అణచివేస్తుంది, సకల వ్యాధులను నివారిస్తుంది. శత్రువులు ఏ విధంగా చేసిన పరమంత్రాలు కానీ, పర యంత్రాలు కానీ, పర ఔషధాలు కానీ, ఎటువంటి తంత్రాలు తంతులు ఏమి చేసినా కూడా మహాకాల భైరవ మంత్రంతో అవన్నీ త్రిప్పికొట్టవచ్చు. శత్రువులను, ముఖ్యంగా శత్రువులని దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. శారీరకమైన మానసికమైన వ్యాధులు అన్నింటినీ వెంటనే తొలగిస్తుంది. అలాంటి గొప్పదైన మహాకాల భైరవ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే త్వరలోనే ఆదివారం అమావాస్య రాబోతున్నది. కాబట్టి సాధక ప్రియులారా, ఇలాంటి అవకాశాలు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు వస్తుంటాయి. కాబట్టి మీరు ఆదివారం అమావాస్య నాడు చేస్తే సిద్ధించే మంత్రాలు నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ మంత్రాలని మీరు వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రాలకి ఒక యంత్రం ఉంటుంది, భైరవ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం పెట్టుకొని ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని సిద్ధింపజేసుకుంటే అది ఆదివారం అమావాస్య నాడు కూర్చొని 108 సార్లు చేయాలి. అంటే ముందే మనం ఈ మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి. మా ద్వారా పొందిన వాళ్ళకు మాత్రమే యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రాన్ని పెట్టుకొని ఈ భైరవ మంత్రాన్ని సాధన ఆదివారం అమావాస్య నాడు 108 సార్లు చేసి చెప్పిన నైవేద్యం, మేము చెప్పిన విధి విధానాలను పాటిస్తే తప్పకుండా మంత్రసిద్ధి అనేది లభిస్తుంది. ఆ తర్వాత మనం రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని మనం చదువుకుంటే మనకున్న సకల విధమైన బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం మనకు ఉపయోగపడమే కాకుండా ఇదే మంత్రంతో పరులకు కూడా ఉపయోగం చేస్తే అద్భుతమైన ఫలితాలనే రావడం జరుగుతుంది. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను, ఈ మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను మీకు. ఓం ఐం హ్రీం హ్రీం క్లీం నమో భగవతి మహాకాల భైరవాయ వీరభైరవాయ తీక్షణ ద్రంష్టకాల భైరవాయ సకల దరిద్ర ధ్వంసనాయ సకల ఆపత్ నివారణాయ సకల దుఃఖ నివారణాయ భూత ప్రేత పిశాచ శాకిని డాకిని కామిని మోహిని నాగిని హాకిని బ్రహ్మ రాక్షస గ్రహాన్ హనహన భంజయ భంజయ మారయ మారయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేటు పరజప పరతప పరహోమ ఔషధాస్త్ర శాస్త్రాన్ని సంహార మృత్యోర్మోచయ మోచయ నానావిధ సర్వజ్వరాన్ సర్వశూలబాధాన్ సర్వదీర్ఘవ్యాధిన్ నానావిధ సర్వవిషాన్ సకల శత్రుముఖాన్ నాశయ. ఓం నమో భగవతే తీక్షణద్రంష్ట మహాకాల భైరవాయ సర్వదిక్షోభనాయకరాయ సదాశివాయ హుం ఫట్ పరబ్రహ్మణే మహాకాల భైరవాయ స్వాహ. ఈ మంత్రం అనేది ఇలా ఉంది. ఈ మంత్రాన్ని చాలా పురాతనమైన మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ ఉపయోగించుకుంటే మీ అందరికీ అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఇది ఆదివారం అమావాస్య నాడు 108 సార్లు చేస్తే సిద్ధి అవుతుంది. మంత్రాన్ని ముందే ఉపదేశం తీసుకొని నోటికి పట్టించుకొని కంఠస్థం చేసిన తర్వాత ఆ రోజు జపమాలతోని ఒక మాల జపం చేసి ఈ మంత్రాన్ని నైవేద్యం పెట్టాలి. ఆ యంత్రం ముంగట నల్ల కోడి బలిగా ఇవ్వాలి. సారాయి అంటే కోటరు కానీ సారాయి కానీ ఇవ్వచ్చు. మహిషాక్షి ధూపం వేయాలి. కూష్మాండ దీపం వెలిగించాలి. ఈ దీపం ఎలా చేయాలి, దీని విధి విధానాలు అనేది మా ద్వారా ఉపదేశం తీసుకున్న వ్యక్తులకు మేము మరింతగా వివరించగలము. ఈ మంత్రంతో పాటుగా గురుమంత్రాన్ని కూడా ఉపదేశం చేసి దాన్ని శక్తివంతంగా చేసి మాలని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఫోన్ చేసి రాగలరు.